హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కార్తీక సోమవారం అనగా అంటే ఈ మంత్లో కార్తీక మాసంలో ఇది చివరి సోమవారం అన్నమాట. సో ఈరోజు స్పెషల్గా ఏంటంటే శివాలయాల్లోని చాలా ప్లేసెస్లో కూడా ఆడవాళ్ళనే కాదు దంపతులందరూ ఒక దగ్గర చేరుకొని స్పెషల్గా ఈరోజు పూజలు నిర్వహిస్తుంటారు అనమాట. సో ఇదే తరహాలో మనం ఈరోజు ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి శ్రీ రామాంజనేయ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఈ టెంపుల్లో అన్ని కూడా చూద్దాం. మనం ఒకసారి ఇక్కడికి లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మొదటగానే మనకు వినాయకుడు దర్శనం ఇస్తారనమాట. అంటే ఏ టెంపుల్లోకి వెళ్ళినా కూడా వినాయకుడు ముందుగా ఉంటాడు కదా. సో ఇక్కడ వినాయకుడు దర్శనం ఇస్తారనమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే చాలా మంది కూడా ఇక్కడే కూర్చొని ఈ ముందు పూజలు నిర్వహిస్తుంటారు అనమాట. సో ముందు దేవాలయంలోకి రాగానే ఇక్కడ ఈరోజు స్పెషల్లీ ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు అనమాట. సో ఇక్కడికి మనకు ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ నవగ్రహాలని అనమాట. సో నవగ్రహాలకి చాలా మంది కూడా పూజలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఇటు సైడ్ వచ్చినట్టయితే కొంచెం ఆపోజిట్లో సో ఇక్కడ మనకు నందీశ్వరుడు ముందు దర్శనం ఇస్తాడు. సో మీరు కొంచెంగా చిన్నగా ఒకసారి పైకి చూసినట్టయితే ఇక్కడ మనకు శివలింగం దర్శనం ఇస్తుంది అనమాట. ఒకసారి మీరు శివలింగాన్ని చూడొచ్చు. చాలా చూడడానికి చాలా కనువిందుగా అనిపిస్తుంది ఇక్కడ శివలింగం మాత్రం. సో ఇక్కడ నుండి మీరు కొంచెం ఆ శివలింగానికి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి ఏంటంటే శ్రీ భక్త రామాంజనేయ స్వామి అలాగే రాముడు సీతమ్మ వారు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. సో ఈ టెంపుల్ మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి రాముడి ముందు హనుమంతుడు ఉండడం అనేది మనం చాలా రోజుల నుండి మన రామాయణంలో వినడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. రాముడి ముందు ఆంజనేయుడు ఉంటారు. సో మీరు ఒకసారి ఇక్కడ సైడ్ చూసినట్టయితే ఇక్కడ హనుమాన్ రాముడి భక్తుడు కదా. సో రాముడికి ఎదురుగానే హనుమాన్ నుండి నిత్యం నమస్కరించేటువంటి అక్కడ ఈ విగ్రహాన్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అండ్ ఒకసారి మీరు ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఈ టెంపుల్లోనే లెఫ్ట్ సైడ్లో మాత్రం ఇక్కడ సాయిబాబా ఉన్నారు. ఒకసారి మీరు చూడవచ్చు. సాయిబాబాను కూడా వీళ్ళు ఇక్కడ టెంపుల్ ఏంటంటే అన్ని దేవుళ్ళని ఒకటే దగ్గర పెట్టి ఒకటే టెంపుల్గా వీళ్ళు అయితే పెట్టడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పూజారితో మనం మాట్లాడదాం. ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అసలు ఈ టెంపుల్ ఏంటి, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు కార్తీక మాసంలోని చివరి సోమవారం కదా. సో దీని గురించి కూడా ఒకసారి పూజారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ముందుగా ఇప్పుడు ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ కదా. సో పూజలు ఎట్లా నిర్వహిస్తారు, అలాగే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఇప్పుడు 20వ తారీఖు ఈ కార్తీక మాసం ముగియనుంది అని అంటారు, ఏం చెప్తారండి? కార్తీక మాసంలో చివరి సోమవారం కాబట్టి ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామికి అన్నాభిషేకము ఉదయం నుంచి 12 గంటల వరకు అభిషేకాలు, తర్వాత అన్నాభిషేకము, తర్వాత ఇక్కడ అందరికీ భోజనాలు వసతి ఏర్పాటు చేయబడినది. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు ఆంజనేయ స్వామి, సాయిబాబా, లక్ష్మీ గణపతి, తర్వాత నవగ్రహాలు, రామలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఇవన్నీ మన దీనికి చైర్మన్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు, కొక్కొండ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. అందరూ సో ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు నిర్వహిస్తుంటారు, మహిళలు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ 20వ తారీఖు ముగియనుంది కార్తీక మాసం అనేది. అంటే ఈ టైంలో ఇంకా మరి సుమారం అయిపోయింది కదా. ఇప్పుడు రాబోయే 3-4 రోజులలో కూడా పూజలు ఎట్లా చేస్తే మంచిది అంటారు? మీరు అభిషేకాలు, ఈశ్వరునికి అభిషేకాలు, దీపదానాలు మరియు స్వయంపాకాలు ఇవన్నీ ఇచ్చి మన్యులైనటువంటి ఆడవాళ్ళందరూ స్త్రీలందరూ ఇవన్నీ ఇచ్చి పుణ్యాత్ములుగా కాబోతున్నారు. అంటే మీరు అంటే ఇక్కడ జనరల్ గా మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ టెంపుల్లో మీరు పూజారిగా ఉన్నారు? నేను సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజారిగా పూజ చేస్తున్నాను. స్వామివారి దయ వల్ల నేను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో స్వామిని నమ్ముకొని ఉన్నాను కాబట్టి అన్ని విధాల నాకు మంచిగా జరుగుతుంది. అందరూ భక్తులకు కూడా కళ్యాణాలు కానీ, తర్వాత వాళ్ళ ఇష్ట కోరికల సంతానం కానీ అన్నీ జరిగినవి. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత, అట్లాగే ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుండి ఉందంటే ఏం చెప్తారు? సుమారు 45-50 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అంతవరకు నుంచి మంచి అల్లందుడి బాయలో ప్రేక్షకులకు అందరికీ, తర్వాత ఈ భక్తులందరికీ కోరిన కోరికలు ఇచ్చి సంపూర్తం జరుగుతుంది.
नमो रुद्रमण्यं भगवते रुद्राय ईशानन्द सर्वभूतानां दृष्टानन्तरं देवताभ्यो नमो नमः ग्रातेभ्यः ग्रातवित्तानन्तरं वृक्षेभ्यः वृक्षप्रतिष्ठानन्तरं पशूनां पतये नमो नमः हरिकेशोभ्यो नमः वृषिकेशोभ्यो नमः पशूनां पतये नमो नमः चोप्यायताय नमः लोप्यायताय नमः पशूनां पतये नमो नमः पुष्टिङ्गानां पुवेतानन्तरं पशूनां पतये नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाभ्यकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सुवर्णाय सुवर्चिताय आयुष्मान् भवन्तः द्रवन्तो ध्यायं वेदस्यानां नमो शम्भवे च मयो भवे च नमस्काराय च नमः शिवाय च शिवतराय च नमः भवाय च नमः बोधराय च नमः वस्वाय नमः रुद्राय नमः नीलाय नमः नीलकण्ठाय नमः मृत्युञ्जयाय नमः सर्वेश्वराय नमः सदाशिवाय नमः श्रीमन्महादेवाय नमः रामलिङ्गेश्वरस्वामिने नमः हिरण्यानां पशूनां पतये नमो नमः पुष्टिङ्गानां पवेतानन्तरं पशूनां पतये नमो नमः चोप्यायताय नमः लोप्यायताय नमः पशूनां पतये नमो नमः पवेतानां पशिङ्गायतानां पशूनां पतये नमो नमः दरिद्राणां निरलयितानां येषां पदोदिष्टानन्तरवर्गेशोभ्यो नमः वृषिकेशोभ्यो नमः पशूनां पतये नमो नमः ग्रातेभ्यः ग्रातवित्तानन्तरवृक्षेभ्यः वृक्षप्रतिष्ठानन्तरं पशूनां पतये नमो नमः चोप्यायताय नमः लोप्यायताय नमः पशूनां पतये नमो नमः अश्वत्थाददाय च गोधाय च धनधने महाधनं पुत्रं पवित्राय पशूनां पतये नमो नमः अश्वन्धः नमो शम्भवे च मयो भवे च नमस्काराय च नमः शिवाय च नमः शिवतराय च नमः भवाय च नमः बोधराय च नमः वस्वाय नमः रुद्राय नमः नीलाय नमः नीलकण्ठाय नमः मृत्युञ्जयाय नमः सर्वेश्वराय नमः सदाशिवाय नमः श्रीमन्महादेवाय नमः ఆ పెరుగు ఒకటి పోసారు కదా చాలు చాలా ఈ రెండు పెరిగే హర 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 మహాదేవాయ నమః నమో శంభవే భవే నమస్కారాయ చ శివతరాయ చ నమః రామలింగేశ్వర స్వామినే నమః महादिव्यमंगलकर्पूर तेजो नीराजं समर्पयामि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते आगमन इतने తీసుకోవాలి గోవింద రుద్రామణ్యమిదో దిష్టానందవశోరం పదయే నమో నమః హర 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 మహాదేవ కాళహర కష్టహర శంభో శంకర కాళహర కష్టహర నష్టహర శ్రీ రామలింగేశ్వర స్వామి నమః మహాపంచామృత పరోదక స్నానం సమర్పయామి అశ్వంతః రుద్రమణ్యమిదో దిష్టానందవశోరం పదయే నమో నమః పుష్టింగారం వీరాంద్రమశోరం పదయే నమో నమః హర 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 మహాదేవాయ నమః నమో రుద్రమణ్యమిదో దిష్టానందవశోరం नमो विष्णवे नमो पंचमे पदोदिष्टमर्पयामि यापलेर्यापला पुष्पानान्तर्य निष्ठपुष्टानान्तर्य कलसिद्धराजारं पदोदिष्टानन्तरपशोरं पदये नमो नमः पञ्चामृतापलोदकानन्तर्य पञ्चाक्षरी पलोदकस्नानं समर्पयामि नमो रुद्रमण्यमिदोदिष्टानन्तरपशोरं पदये नमो नमः ग्रातेभ्यः ग्रातवृत्तानन्तरवृक्षेभ्यः वृक्षप्रतिष्ठानन्तरपशोरं पदये नमो नमः पुष्टिङ्गानां पवेतानन्तरपशोरं पदये नमो नमः आयुष्मान् भवन्तः द्रवन्तो ध्यायं वेदस्यानां वेद ब्राह्मणकरो भवानां पुत्रं पवित्राय शुभकेत्रं शुभजुडो ब्राह्मणदेस्याः अश्वत्थाददाय च गोधाय च धनधने महाधनं पुत्रं पवित्राय शुभकेतरं शुभजुडो ब्राह्मणदेस्याः जगद्दास्य पित्रोदिष्टानन्तरदेवताभ्यो नमो नमः गातुं वेख्याय गातुं वेगमदे देवी सहस्रस्नः वसुर्मांसेभ्यः ओर्धन्तगानषण्णावस्तु चं चतुर्भुजानि भाजानि यं जपणानाञ्चुर्य